ట్యాంక్ బండ్ పైన ఏదైతే కేశవరావు అదేవిధంగా ఏదైతే చనిపోయినటువంటి మావోయిస్టుల సేవలను ప్రభుత్వం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్తలేదని చెప్పేసి ఇక్కడ ట్యాంక్ బండ్ పైన ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన జరుపుతా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గాదయ్యనే ఉన్నారు. నమస్తే అన్న, అసలు ఎందుకని ప్రభుత్వానికి భయంగా ఉంది వాళ్ళ కుటుంబాలకు సేవలు అప్పగించడానికి? ఇంత నీచమైన ప్రభుత్వము ఇప్పటి వరకు ఎక్కడ చూడలే. ఎమర్జెన్సీ కాలంలో కూడా అప్పుడు జరిగిన ఎన్కౌంటర్లలో కూడా శవాలను అప్పచెప్పిండ్రు. శవాలను ఇవ్వడం అనేది కనీస న్యాయ సూత్రం. అది వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ బంధువులకి, కుటుంబ సభ్యులకి శవాలను ఇవ్వడం అనేది మన రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కు. అది మరి ఈ ప్రభుత్వము, ఈ మనధర్మం ప్రభుత్వము, మనుస్మృతి ప్రభుత్వము, ఈ మనువాద ప్రభుత్వము, మరి వాళ్ళు చెప్పే రాముడు న్యాయమేందో మాకు ఎవరికి అర్థమైతలేదు. రాముడు ఇదే చెప్పిండా? రామాయణం అంటే ఇదేనా? రాముడి యొక్క పాలన అంటే ఇదేనా? రామరాజ్యం అంటే ఇదేనా? రాక్షస పాలనలో కూడా ఇట్లా ఉండదు. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ కాలంలో 1975 నుంచి 77 కాలంలో కూడా అప్పుడు కూడా అరెస్టులు అయినాయి, జైల్లో పాలైన వాళ్ళు ఉన్నారు, చంపబడిన వాళ్ళు ఉన్నారు. ఎన్కౌంటర్ల పేరుతో కూడా ఇదే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని సూరప్రేణి జనార్దన్, ఆయన కూడా గిరాపిల్ల అడవుల్లో మన మెదక్ జిల్లాలో చనిపోయిండు. వాళ్ళ శవాలు కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు వీళ్ళేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము ధర్మం న్యాయం కోసమే ఉన్నాము, మాది రామరాజ్యం అంటా ఉన్నారు. మరి రామరాజ్యం అంటే ఏంటిది? చనిపోయినటువంటి శవాలను కూడా, చంపబడిన శవాలను కూడా ఇవ్వకపోవడమే రామరాజ్యమా? ఇదే నా మనధర్మం అంటే? ఇదే నా ధర్మం అంటే? ఇదే నా న్యాయం అంటే? మరి ఈ పాలకులను ఏమనాలో? రాక్షసులు కూడా ఇట్లా చేయరు. యుద్ధ నీతి కూడా ఇట్లా చెప్పదు. యుద్ధంలో కూడా ఆ శత్రువులు చనిపోతే, మన శత్రువులు చనిపోతే, మన విదేశీయులు చనిపోతే, ఉగ్రవాదులు చనిపోతే, టెర్రరిస్టులు చనిపోతే వాళ్ళ శరీరాలని వాళ్ళ కుటుంబస్తులకు అప్పచెప్పే చరిత్రది. 22వ తారీఖు 21వ తారీఖు ఉదయం 6 గంటల సమయంలో చనిపోయినని వాళ్ళు చెప్తా ఉన్నారు. 21వ తారీఖు నాడు వాతావరణం బాగాలేదు, మేము తీసుకురాలేకపోయినాం అన్నారు. 22వ తేదీ మధ్యాహ్నము 12:30 కల్లా నారాయణపూడి జిల్లా కేంద్రానికి హాస్పిటల్ తీసుకొచ్చారు. మరి 22 నుంచి ఇవాళ మరి 24వ తేదీ ఉన్నాం మనం. మరి ఇప్పటి వరకు ఏమైంది? ఆ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఆ కామ్రేడ్స్ ని వాళ్ళకి అప్పచెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 5గురు, కర్నూలు, చీరాల, శ్రీకాకుళం, తెలంగాణలో హన్మకొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ 5గురిని ఎందుకు ఇవ్వడం లేదు? అక్కడ అధికారులు, ఐజీ కానీ, ఎస్పీలు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా అందుబాటులోకి రావడం లేదు. ఎందుకు ఇస్తలేరు కూడా సమాధానం చెప్తలేరు. కోర్టు ఆర్డర్ కూడా ఉంది కదా, హైకోర్టు ఆర్డర్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న 11:30 గంటల సమయంలో ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తులని వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వాలని హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. మరి హైకోర్టు ఆర్డర్ పట్టుకొని ఆ శ్రీకాకుళం సంబంధించిన అంబాల కేశవరావు వాళ్ళ కుటుంబ సభ్యులు పోతే ఇప్పటి వరకు ఉదయం నుంచి గంట ఇప్పుడు ఇప్పుడని వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవడం, చెక్ చేస్తున్నామని చెప్పడం, అది తప్పు నీదే తప్పు అని చెప్పడం, లేక మళ్ళా అన్ని కరెక్ట్ ఉన్నాయి కానీ మాకు పైనుంచి ఫోన్లు రావాలా, పైనుంచి ఫోన్లు ఇస్తే మేము ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం, నేను అనుకోవడం ఎమర్జెన్సీలో కూడా ఇట్టలేదు. ఒకవైపు రాజ్యాంగం అని చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యం అని చెప్తా ఉన్నాం, స్వేచ్ఛాయుత పాలన అని చెప్తా ఉన్నాం, రామరాజ్యం అని చెప్తా ఉన్నాం. మరి మోడీ అమిత్ షాలకి మరి ఏ దయ్యం పట్టిందో మాకైతే అర్థమైతే లేదు, ఏ పొయ్యే కాలం వచ్చిందో మాకైతే అర్థమైతే లేదు. వాళ్ళ
2-3 రోజుల నుంచి అసలు ఆడనే ఉంటున్నట్టు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. వాళ్ళు ఇంకా బెదిరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మిమ్మల్ని మీరు కూడా ఇటు ఉంటే మిమ్మల్ని కూడా కాల్ చేస్తామని కుటుంబ సభ్యులు కూడా బెదిరిస్తున్నట్టు, మీరేమంటారు? వాస్తవమే అదే. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వాళ్ళు అంబులెన్స్ తీసుకొని పోయారు. అంబులెన్స్ డ్రైవర్ బెదిరిస్తున్నట. అంబులెన్స్ డ్రైవర్ బెదిరిస్తారు ఎవడన్నా? అరే వాళ్ళు కిరాయికి రమ్మంటే వచ్చిన వాళ్ళు వాళ్ళని బెదిరిస్తే వస్తుంది. ఇప్పుడు వాళ్ళ స్నేహితులు పోయిండ్రు, బంధువులు పోయిండ్రు, వాళ్ళని బెదిరిస్తే వస్తుంది. అంటే ఎంతమంది తప్పుతారు ఇట్లా? అంటే చంద్రబాబుకి ఇష్టం లేదు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు కేశవరావు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎంతవరకు అంటారు దీని మీద నిజం? వాస్తవమే అయితే అక్కడ శ్రీకాకుళం సంబంధించిన మంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు పిలుస్తా ఉన్నాడు. మంత్రి స్వయంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఎవరైనా చెప్తారా ఇట్లా? ఇంత దుర్మార్గం అది. ఒక మంత్రి బాధ్యత ఏంటిది? అరే విదేశాల్లో, గల్ఫ్ లో, అమెరికాలో, ఆసియా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో, ప్రపంచంలో ఎక్కడ జరిపోయినా వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తా ఉంటారు కదా. ప్రభుత్వ ఖర్చులతోటి విమానాల్లో తీసుకొస్తారు ఇక్కడికి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత లేదా? స్వయాన నంబాల కేశవరావు గతం బెదరు అక్కడ జడ్పీటీసీ, లోకల్ జడ్పీటీసీ, ఆ కుటుంబ సభ్యులు టీడీపీలో ఉన్నారు. మరి వాళ్ళు ఆ శుభాన్ని తీసుకొచ్చి ఎక్కడ వాళ్ళు ఏం చేయరు కదా. కన్నీళ్లతోటి ఆ శుభాలను నడుక్కుంటారు, పెదవులతోటి ముద్దాడతారు. ఇది నేరమా? కాబట్టి విదేశాల్లో కూడా చనిపోతే తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి గారు మీరు బాధ్యత వహించాలి. తెలంగాణ నుంచి 2 ఉన్నారు. ఒకరు హనుమకొండ జిల్లా వాసి, ఇంకొకరు ఉస్మానియా యూనివర్సిటీ. ఈ తెలంగాణ రావడానికి వాళ్ళిద్దరు కారకులు వాళ్ళు. ఒక ఆయన సికేఎం కాలేజీ, వరంగల్లో ఉన్న సికేఎం కాలేజీలో డిగ్రీ పీజీ చేసినటువంటి విద్యార్థి, ఇంకొకరు ఉస్మానియా యూనివర్సిటీ, ఒకరు కాకతీయ యూనివర్సిటీ అయితే ఇంకొకరు ఉస్మానియా యూనివర్సిటీ. వాళ్ళు తెలంగాణ రావడానికి అహోరాత్రులు కష్టపడిన వాళ్ళు. ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళను తీసుకురావడానికి మన ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయడం లేదు. వాళ్ళు చేస్తే మేమేమంటున్నాం అంటే ఇప్పటి వరకు మీరు తెలియకపోవచ్చు, ఇప్పుడైనా మీడియా ద్వారా మీరు చూస్తున్నారు కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీరు ఢిల్లీలో ఉన్నారు, కానీ మీ మంత్రులు ఉన్నారు, మీకు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది కాబట్టి తక్షణమే మీ ఇంటెలిజెన్స్ తోటి, మీ డీజీపీ తోటి నారాయణపూర్లో పోస్ట్ మార్టం అయిపోయి నారాయణపూర్ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత మీది. అట్లనే ఆ హన్మకొండ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మీరు బాధ్యత వహించాలి. అట్లనే షాద్ నగర్ ఎమ్మెల్యే మీరు బాధ్యత వహించాలి. వాళ్ళు రావడానికి కారణం మీరు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. లక్ష్మణ్ ఏమంటారన్నా, ఇది ఎంత దారుణమా? హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా శవాలను అప్పగించకపోవడం ఎలా చూడొచ్చు? ప్రభుత్వాలు రాను రాను ఎట్లా తయారయ్యాయంటే హింసను ప్రయోగించటంలో, చంపటంలో, హత్య చేయటంలో, రాజ్యహింసను ప్రదర్శించటంలో ఒక ప్రభుత్వాన్ని మించి మరొక ప్రభుత్వం పోటీ పడతా ఉన్నాయి. ఇవాళ ఎంతవరకు పోయినాయంటే బాహాటంగా ప్రకటించి ఒక డెడ్లైన్ డేటును నిర్ణయించి ఈ డేటు లోపల ఒక పార్టీని భౌతికంగా లేకుండా చేస్తాం. భౌతికంగా లేకుండా చేస్తామంటే మరో అర్థం చంపేస్తామని బాహాటంగా ప్రకటించారు. ప్రజలారా ఒక విన్నపం, దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు అని పౌరాకుల సంఘం అడుగుతుంది. ఒక బాధ్యత గల ప్రభుత్వం, ప్రజాప్రతినిధి, అందులో ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న హోంమంత్రి, ప్రధానమంత్రి రక్షించాల్సింది పోయి ఎవరైనా చంపుతామంటే ఆ చంపబడబోయే వ్యక్తిని రక్షించాల్సిన పోయి చంపండి అని ఒక నిర్ణయము, ఆ నిర్ణయానికి ఆపరేషన్ కాగారనే పేరు పెట్టి చంపేస్తున్నారు. సరే, ప్రజలందరూ చూస్తున్నారు. శవాలు గుట్టలు అని సాధారణంగా మాట్లాడుకుంటాం.
ఇవాళ నారాయణపూర్ హాస్పిటల్లో, బీజాపూర్ హాస్పిటల్లో శవాల గుట్టలు పేల్చబడి ఉన్నాయి. ఆ శవాల గుట్టలు చూసి మన ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి భయపడుతున్నారు. శవాలను చూసి భయపడకపోతే ఇవాళ చంద్రబాబు ఆంధ్రాకు రావడానికి ఇష్టపడతలేడు అని చెప్పేసి ఆపుతున్నట్టు తెలుస్తా ఉంది. మీరేమంటారు? ఆ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ బాధ్యత వహించాల్సింది ఏంటంటే, శవాలకు ఏ రాజకీయాలు ఉండవు, ఏ పార్టీలు ఉండవు. శవం శవమే. శవాన్ని తెచ్చుకొని గౌరవంగా అంత్యక్రియలు వాళ్ళ విశ్వాసాల ప్రకారంగా చేసుకుంటారు. అది ఒక రోజులో కొన్ని గంటల ప్రహసనం. దాన్ని ఎందుకు కానిస్తలేరు అంటే వాళ్ళ మనసులో ఏదో ఒక ప్రతీకార కాంక్ష ఉంది. ఎంత అన్యాయం అంటే, శవాల మీద ప్రతీకార కాంక్ష తీర్చుకునే దశకు ఈ ప్రభుత్వాలు చేరుకోవటం అనేది ఈనాటి కాలపు ఆధునిక యుగపు విషాదం. అది ఆ విషాదాన్ని తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఇవాళ అధికారంలో ఉండి విర్రవీగుతున్నారేమో, కానీ ఈ అధికారం ఎల్లకాలం ఉండదని మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలుసు. అధికారం పోయిన తర్వాత విచారిస్తే లాభం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, మరెవరు కానీ, మన ప్రధానమంత్రి కానీ ఇవాళ ఆలోచించాల్సింది ఏంటంటే, నంబాల కేశవరావు లేట్ 70s, 76, 77 ఆ ప్రాంతంలో ఒక భారతదేశంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు తెచ్చుకోవటమే మా గొప్ప. అందులో సీటు తెచ్చుకొని ఎంటెక్ చదివిన వ్యక్తి ఆయన. చాలా గొప్ప చదువు. ఆయన ఉద్యోగం చేయాలనుకుంటే ఆ ఎంటెక్ ఆయనకు ఉద్యోగాన్ని ఇస్తుంది. ప్రధానమంత్రికి ఏం చెప్తున్నామంటే, గమనించండి ఈ విషయాన్ని. ప్రధానమంత్రి దృష్టికి ఇంకో విషయాన్ని తీసుకెళ్తున్నాం. ఆయన ఉన్నత కుటుంబం నుంచి వచ్చిండు. ఉన్నత కుటుంబం భారతదేశ సామాజిక వ్యవస్థలో ఎంత డాగ్మాటిక్గా, ఎంత ఆధిపత్యాన్ని ఎంజాయ్ చేస్తుందో, అనుభవిస్తుందో ఆ కుటుంబాల నుంచి వచ్చిండు. కానీ ఆయన తృణీకరించిండు. అదే కాక ఆయనకు ఎక్కడ కూడా సాంఘిక పీడనకు గురైన వ్యక్తి కాదు. ఆయనది మన లెక్కలో గొప్ప కులం. ఎక్కడ కూడా సాంఘిక పీడనకు గురైన వ్యక్తి కాదు. ఆయన ఒక ఉన్నత కులం నుంచి, ఉన్నత కుటుంబం నుంచి, ఒక దరిద్రమైన, దుర్భరమైన, ఆకలి నుంచి, దరిద్రం నుంచి, పీడన నుంచి, లింగ వివక్ష నుంచి వచ్చిన వ్యక్తి కాదు. అయినప్పటికీ ఆయన పేద ప్రజలను విముక్తి చేయటం కోసం, భారత సమాజాన్ని ఒక నూతన నిర్మాణం చేయటం కోసం, ఒక సమాజం లేని వ్యవస్థను కోరుకున్నాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తి దోపిడీ చేయకూడదనే సమాజ నిర్మాణాన్ని కోరుకున్న నంబాల కేశవరావు ఇక్కడ మీరు పేద వర్గాల నుంచి వచ్చినమని చెప్పుకుంటున్నారు. మీరు ఛాయ అమ్మిన వర్గాల నుంచి వచ్చినమని చెప్పుకుంటున్నారు. నంబాల కేశవరావు ఆ స్థితి నుంచి రాలేదు. వచ్చి మీరు ఎవరికి సేవ చేస్తున్నారు? భారతదేశ సంపద అంతటిని ప్రైవేటు బడా పెట్టుబడిదారులకు, పెత్తందారులకు అప్పజెప్పే ప్రయత్నంలో మీరు నిమగ్నమై ఉన్నారు. భారతదేశ సంపద అంతా ప్రజలకు చెందాలనే ప్రయత్నంలో నంబాల కేశవరావు నిమగ్నమై ఉన్నాడు. తేడాను గమనించండి. ప్రజా విముక్తి కోసం ఆయన సాయుధుడు కావచ్చు. సాయుధుడైన వ్యక్తి ఎంత నేరస్తుడవుతాడో ఆయుధాల చట్టం చెబుతుంది. ఆయుధాల చట్టం శిక్షిస్తుంది. కానీ మీరు ఆయుధం పట్టుకున్న నేరానికి గాను మరణ శిక్ష విధించటము, చంపేస్తాననడము భారత ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ వ్యక్తి అయినా మరొక వ్యక్తిని చంపేస్తే మన చట్టాల ప్రకారంగా నేరం. ఆ నేరస్తుని శిక్షించేది పోయి మీరు మెచ్చుకుంటున్నారు. మీకు మరొక విషయాన్ని గుర్తు చేస్తున్నాను.
మన సాంప్రదాయం, మన ఆచారాలు, మన భావోద్వేగత ఎంత శత్రువైనా కానీ, ఎంత భీకరమైన డెకాయిట్ అయినా కానీ చనిపోయిన తర్వాత గౌరవంగా చూసుకుంటాం. నేను అనుకుంటా ఉరిదీసిన వ్యక్తులను కూడా బయటికి పంపించలేకపోతే గౌరవంగా ఆ మతాచారాల ప్రకారంగా జైలులోనే పాతిపెట్టిన వైనాలు మన దేశంలో ఉన్నాయి. ఆ ఆచారాల ప్రకారంగా, ఆ విశ్వాసాల ప్రకారంగా, ఆ రాజకీయ విశ్వాసాల ప్రకారంగా ఒక శవాన్ని అంత్యక్రియలు చేసే హక్కు ఆ కుటుంబీకులకు ఉంటుంది. ఆ హక్కు ప్రాథమిక హక్కు. నిరాకరించటానికి మీకు రాజ్యాంగబద్ధమైన హక్కు లేదు, చట్టపరమైన హక్కు లేదు. మీరు గమనించాల్సింది ఏంటంటే శవాలకు కూడా మన దేశ వ్యవస్థలో హక్కులు ఉంటాయని కనుక్కోవాలి. మీరు చెప్పాల్సింది ఈ విషయాలన్నీ మీరు మాకు మోడల్గా, ఆదర్శంగా నిలిచిపోవాలి. ఇవాళ బీజేపీ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వాలకు ఆదర్శంగా ఉంటుందా ప్రశ్న వేసుకోవాలి. మీరు సేవ చేస్తున్నది ఎవరి కోసం? ఈ వనరుల దోపిడీని అరికట్టాల్సిన అవసరం దేశంలో అత్యవసరంగా ఆవిష్కృతమై ఉంది. దేశ సంపద ప్రజలకు చెందాలి, అడవి సంపద ఆదివాసులకు చెందాలి. ఇవి చెందాలని పోరాటం చేస్తున్న ఆ ఆదివాసులకు, అక్కడే ఉన్న ఆ మావోయిస్టులను మట్టు పెట్టడం అనేది మీ రాజకీయ మనుగడకు ముప్పు తెస్తుందని మీరు 29లో మీరు మళ్ళీ అధికారానికి ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము చేస్తున్న పోరాటం మీరు తీసుకొచ్చిన ఏదో సంక్షేమ పథకం లాగా ఆపరేషన్ కగార్ పథకం, ఆ పథకం పేరు మీద మీరు కొనసాగిస్తున్న నరమేధం ఇవాళ గ్రామాల్లో ప్రతి సాధారణ చదువుకొని వ్యక్తికి కూడా ఈ నరమేధం అర్థమైపోయింది. దాని ఫలితం మీరు 2029లో చూడబోతున్నారు. మీ అధికార బీటలు బారబోతున్నాయి. జాగ్రత్త అని తెలియజేస్తా ఉన్నాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ శవాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఇబ్బంది. ఏమంటారు మేడం? అమరుల బంధుమిత్రుల సంఘం మాది. రాకేష్ కుటుంబం గత 3 రోజులుగా నారాయణపూర్లో ఉంది. 3 రోజుల నుంచి కూడా ఇదిగో సాయంత్రం ఇస్తాం, సాయంత్రం అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇస్తాం, మార్నింగ్ అయిన తర్వాత సాయంత్రం ఇస్తాం. ఇట్లా ఈ మాటతో 3 రోజులు గడిపారు. ఈ 3 రోజుల నుంచి కూడా వాళ్ళు తిండి తిప్పలేంటి, అక్కడ ఖర్చులేంటి, ఇవన్నీ భరించుకుంటూ కూడా 3 రోజుల నుంచి వాళ్ళు నారాయణపూర్లో ఉన్నారు. తర్వాత ఈ రోజు వెళ్ళినటువంటి భూమిక కుటుంబం కానీ, సంగీత కుటుంబం కానీ, నంబాల కేశవరావు కుటుంబం కానీ, అట్లాగే నాగేశ్వరరావు కుటుంబం కానీ, వీళ్ళందరూ కూడా అక్కడ మార్చురీ దగ్గర బయట వెయిట్ చేస్తున్నారు. కానీ ఏవి చెప్పట్లేదు. మేము అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం. మేము మీ ఇళ్లలో ఆస్తుల్ని మేము అడగట్లేదు, మాకు భూములు కావాలి అని మేము అడగట్లేదు, మాకు ఇల్లు కావాలి అని మేము అడగట్లేదు, మా బిడ్డల శవాల్ని మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇది తప్ప? కాబట్టి మా బిడ్డల శవాలని, వాళ్ళ శవాలను మాకు అప్పచెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉన్నది, అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్నది. ఎక్కడెక్కడో చనిపోతున్న అమెరికాలోను, దుబాయ్లోను, మస్కట్లో చనిపోతున్నటువంటి వాళ్ళ కుటుంబ శవాలను తీసుకొని కుటుంబాలకు ఎట్లా ఇస్తున్నారో, ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో చనిపోయినటువంటి ఈ శవాలను తీసుకొని వచ్చి ఇవ్వడానికి మీరు ఎందుకు బాధ్యత పడట్లేదు? మీరు ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు? ఇది మీ బాధ్యత. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి శవాలను మాకు ఇవ్వాలి. మేము ఒకటే తెలియజేస్తున్నాం ఏమంటే, నెల అవుతుందా 2 నెలలు అవుతుందా ఆ శవాలని నారాయణపూర్లోనే ఉంచండి. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అప్పుడే మేము తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. బాడీని కుళ్ళబెట్టి అట్లనే పెట్టి వాటర్ ఫామ్ అయ్యేంత వరకు ఉంచి, వాటర్ ఇస్తారా బకెట్లో నింపుకొచ్చుకుంటాం. శవాన్ని కుళ్ళబెట్టి పురుగులు పట్టేటట్టు చేస్తారా, ఆ పురుగుల్ని మేము ఇంటికి తెచ్చుకుంటాం. లేదా ఎండబెట్టి ఎముకల్ని ఇస్తారా, ఎముకలైనా సరే మేము తెచ్చుకుంటాం. నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, కానీ ఆ శవాలను మాత్రం మీరు మాకు ఇవ్వాల్సిందే. ఈ డిమాండ్తో
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ శవాలు 2 నెలలైనా సరే, 3 నెలలైనా సరే, 6 నెలలైనా సరే ఆ శవాలు మా ఇళ్ళకి రావాలి. ఇది మా డిమాండ్. అమరుల బంధుమిత్రుల సంఘంగా మా డిమాండ్. ఆ కుటుంబ సభ్యులుగా కూడా మేము ఆ డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఆలోచించాలి. ఆ శవాలను మా ఇళ్లకు తెప్పించి ఇవ్వడం మీ బాధ్యత అని చెప్పని గుర్తు చేస్తూ ముగిస్తున్నాం. చెప్పండి అన్న, చంద్రబాబే అడ్డుకుంటుండు శవము, అంటే కేశవరావు శవము సొంత గ్రామానికి పోకుండా అడ్డుకుంటుంది చంద్రబాబే అంటున్నారు, మీరేమంటారు? చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ఈ ప్రతీకార రాజకీయాలు అనేటువంటివి మానుకోవాలి. చంద్రబాబు నాయుడు ఈ శివ రాజకీయాలు అనేటువంటివి మానుకోవాలి. ఎవరైనా సరే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏం చెప్తా ఉన్నది, ఎవరైనా హత్య గావించబడితే హత్య గావించబడ్డ వాళ్ళను గుర్తించి వాళ్ళను గౌరవ మర్యాదలతోటి అంతిమ సంస్కారాలు చేయాలి. ఇది జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్తా ఉన్నది. మీరు రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను అన్నింటినీ తుంగలో దొక్కి ఈరోజు ప్రతీకార రాజకీయాలు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం, చాలా నీచమైనటువంటి వ్యవస్థ. ఇది ఇంత నీచమైనటువంటి వ్యవస్థ ఎప్పుడు కూడా మనం చూడలేదు. మనం తెలంగాణలో కూడా ఇవాళ 3 బిడ్డలు అమరులైలు. ఇవాళ విజయలక్ష్మి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతూ తెలంగాణ ఉద్యమంలో గద్దరన్నతో కలిసి ఆడి పాడి గద్దరన్నతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి తను. అదేవిధంగా రాకేష్, ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి రాకేష్ కూడా తన కుల వివక్షను భరించలేక ఇలా ఉద్యమంలో పోయి తన అమరుడు కావడం జరిగింది. అదేవిధంగా కర్నూలులో సంగీత కూడా తను కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ కూడా ఈరోజు విప్లవోద్యమంలో పోయి అమరులు కావడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే అధికారంలోకి రాకముందు ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం చేసిండు, గద్దరన్న యొక్క అంతిమయాత్రను మొత్తం కూడా దగ్గరుండి చూసుకొని మాకు నక్సలైట్లు కావాలి, ఇక ఈ అన్యాయాలను భరించలేమని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ 3 తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం పోరాడినటువంటి బిడ్డలు ఇలా ఇక్కడ అమరులైతే వాళ్ళ కనీసం వాళ్ళ మృతదేహాలను తీసుకురావడంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించడం ఏంది? తక్షణమే ఇక్కడ డీజీపీ గారు, అక్కడ డీజీపీ గారితో మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు బాధ్యత పడి ఇక్కడ విజయలక్ష్మి శవాన్ని, అదేవిధంగా అమరుడు మన రాకేష్ శవాన్ని తక్షణమే తీసుకురావాలి. అదేవిధంగా నంబర్లో కేసీఆర్ తన జీవితం మొత్తం కూడా పీడిత ప్రజల కోసం, భూస్వామ్యానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా, ప్రజల యొక్క హక్కుల కోసం తన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి. 50 సంవత్సరాలు తన జీవితాన్ని మొత్తం కూడా ఆదివాసీల కోసం, పేద ప్రజల కోసం, ఇలా ఈ వ్యవస్థలో దోపిడీ ఉన్నంత వరకు తన పోరాటం కొనసాగుతుందని చెప్పేసి పోరాడినటువంటి వ్యక్తి. తన అంతిమయాత్రను సగౌరవంగా జరిగితే ఇక్కడ ఈ ప్రజలు ఎక్కడ స్ఫూర్తి పొందుతారో, తన నుంచి ఎక్కడ ప్రేరణ పొందుతారో, మరింత మంది నమ్మల కేసులు తయారవుతారని చెప్పేసి ఒకే ఒక భయం కదా మీకు, ఇంకా వేరే ఎట్లాంటి భయం ఉంది మీకు? హైకోర్టు కూడా మీకు ఆల్రెడీ మీరు పోయి అక్కడ మృతదేహాలను గుర్తించి తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. ఆల్రెడీ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ 5 రోజుల నుంచి పోయి బీజాపూర్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు తిండి తిప్పల మాని వాళ్ళ కొడుకుల యొక్క బిడ్డల యొక్క కడచారు చూపుల కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే, మీరు వాళ్ళకు శివాలను అప్పచెప్పకుండా వాళ్ళని వెయిట్ చేస్తూ వాళ్ళు అనేక బాధలో ఉన్నటువంటి వాళ్ళని మరింత బాధలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతున్నది. ఒకవైపు బీజాపూర్లో ఉన్నటువంటి ఆదివాసీ యువకులకు మాత్రం 20 శివాలు మీరు పంపించిళ్ళు. మరి వీళ్ళ 5గురి మాత్రం ఎందుకు పంపిస్తారు అంటే, ప్రధానంగా ఇక్కడ ప్రదర్శనలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, ఇక్కడ ఉవ్వెత్తున ఒక విప్లవ జ్వాల బయటకు వస్తుంది. ఇక్కడ విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాలు, పార్టీలు అందరూ కూడా తమ ప్రియతమ నాయకుడిని చూసి ప్రియతమ నాయకుడికి విప్లవ జోహార్లు అర్పించడానికి వస్తారని చెప్పేసి ఆ అంతిమయాత్రలు ఎక్కడ మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఒక విప్లవ ఉద్యమంలోకి మళ్ళీ తీసుకుపోతే అన్నటువంటి ఒక భయంతో కదా మీరు ఇలా ఈ శవాలను వాళ్ళకి అప్పకుండా చేసేది. తప్పకుండా మీరు ఇంత దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి రాజకీయాలు బంద్ చేయాలి. బీజేపీ ప్రభుత్వం కూడా ఒక సందర్భంలో మీరు చూడండి, వార్తాపత్రికలలో, టీవీలలో, పాకిస్తాన్ సైనికులు చనిపోతే వాళ్లకు వాళ్ళ మత ఆచారం ప్రకారం మన భారత సైనికులే మేమే అక్కడ ఖననం చేసామన్నటువంటి విషయాన్ని గర్వంగా ప్రకటించుకున్నారు. మీరు పాకిస్తాన్ సైనికులకు మీరు అక్కడ ఖననం చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ మతాచారం ప్రకారం ఖననం చేసినప్పుడు ఈ దేశ బిడ్డలు, తెలంగాణ పౌరులు, ఆంధ్ర పౌరులు, నాయకులు, వాళ్ళు విప్లవోద్యమ నాయకులు, వాళ్ళ శవాలు ఇవ్వమంటే మీకు ఎందుకు ఇంత భయం? ఎందుకు ఇట్లా భయపడుతూ ఉన్నారు మీరు? శివ రాజకీయాలు మానుకోవాలి. శవాలు ఏమైనా వచ్చి ఈ దేశాన్ని విముక్తి చేస్తే ఈరోజు అంటే ఇక్కడ వాళ్ళు భయపడేది ఏంటంటే, శవం అనేది చనిపోయిన వ్యక్తి అనే వ్యక్తి ఎప్పుడైనా నిజాలు మాట్లాడతాడు. తను బతికున్నప్పటికంటే తను చనిపోయిన తర్వాత తన గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. తన త్యాగం గురించి, తన జీవితం గురించి, తన పుట్టినప్పటి నుంచి మరణం పొందేదాకా తను చేసిన పోరాటం గురించి, ఎవరి కోసం చేసిండు, ఏ వర్గాల కోసం చేసిండు, అది మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ శవం ఆ విషయాలు మాట్లాడుతున్నటువంటి ఒకటే భయం కదా. తను కమ్యూనిస్ట్ రాజకీయాలకు అంకితమై పనిచేసిండు, విప్లవ రాజకీయాలకు అంకితమై పనిచేసిండు, మావోయిస్ట్ రాజకీయాల్లో పనిచేసి తన ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ సెక్రటరీ ఎదిగిండు. ఇవన్నీ విషయాలు ప్రజల్లో విస్తృత చర్చ జరిగి అనేక మంది నంబర్ల కేసులు పుడతారనేటువంటి విషయాలని భయపడే కదా ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు ఈ ప్రతీకార రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు తక్షణమే మీకు మానవత్వం ఉందా? మీరు ప్రజల పట్ల బాధ్యత పడుతున్నారా? మీ కోర్టు పట్ల గౌరవం ఉందా? మీరు రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తున్నారా? లేకపోతే ఇది
ఫాసిస్ట్ పాలన, లేకపోతే ఇదేమన్నా రాజరిక పాలన, మీ ఇష్టారాజ్యమా? మీ కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోతే మీరు ఎంత బాధపడతారు? మీ కుటుంబంలో ఒక చెల్లెను, అన్నను, తమ్మును కోల్పోతే మీరు ఎంత బాధపడతారు? ఇలా నంబలకేశ్వరరావుకు ఒక కుటుంబం ఉంది, తల్లి, తండ్రి, అన్న, చెల్లె, వీళ్ళందరూ ఒక పెద్ద కుటుంబం ఉంది. అక్కడ పీడిత ప్రజానికం ఉన్నారు. ఇలా విజయలక్ష్మికి తల్లి, తండ్రి, వీళ్ళందరూ ఉన్నారు. రాకేష్ తల్లి ఆల్రెడీ ఏడుస్తూ వాళ్ళు స్పృహ తప్పిపోయి వాళ్ళ కళ్ళ నుంచి రక్తం కారుతున్నాయి. ఆ తల్లుల ఘోషలు మీకు అర్థమైతలేవా? వాళ్ళ బాధలు మీకు పడతలేవా? వాళ్ళు సమాజం కోసం వేళ్ళు అని చెప్పేసి వాళ్ళ తల్లులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదో ఆస్తులు సంపాదించుకోనికి పోలేదు, వాళ్ళు భూములు సంపాదించుకోలేక పోలేదు, లేకపోతే వాళ్ళు బిల్డింగ్లు కట్టడానికి పోలేదు. వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదను బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా మోడీ, అమిత్ షా కలిసి అమెరికా సామ్రాజ్యవాద కంపెనీలకు, ఈ దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారు కంపెనీలకు వాళ్ళు అప్పచెప్తా ఉంటే, దోచుకొని వాళ్ళకి అప్పచెప్తా ఉంటే, ఇది ఈ సంపద ఈ దేశ ప్రజలదని చెప్పేసి, ఈ దేశ ప్రజలకు అందాలని చెప్పేసి కదా వాళ్ళు పోరాటం చేసింది. ఈ విషయాన్ని మీరు ఎందుకు గమనించారు? ఇదే అర్థమవుతుంది. బీజేపీ వాళ్ళంటే మొత్తం కూడా మనుషుల ప్రాణాల పట్ల లెక్కలేదు, వాళ్ళ శవాల పట్ల లెక్కలేదు. వాళ్ళు ఎంతో మందిని చంపుకుంటూ పోతారు. వాళ్ళ హింసా సిద్ధాంతం ద్వారానే వాళ్ళు ఆనంద కేలి చేస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు. ఇంత దుర్మార్గమైన పాలన ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు.